తెలంగాణ రాష్ట్రంలోనే పెద్ద పండుగ అంటే సమ్మక్క సారక్క గుర్తుకొస్తుంది. అదేవిధంగా రెండో జాతర అంటే సూర్యాపేట జిల్లాలోని పెద్దగట్టు శ్రీ లింగమంతుల జాతర గుర్తుకొస్తుంది. ఈ నేపథ్యంలో రేపు జరగబోయే జాతర ప్రారంభం సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 5 కోట్లు కేటాయించింది. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో ఆ ఆలయ చైర్మన్ పొలవైన నరసింహ గారు మన ముందున్నారు. ఆ ఏర్పాట్ల గురించి, అదేవిధంగా ఈ జాతర ఎన్ని రోజులు జరుగుతుంది, ఈ కార్యక్రమం ముఖ్య అతిథులు ఎవరు వస్తున్నారు, మరిన్ని వివరాలు అతను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రాష్ట్రంలో సమ్మక్క సారక్క దేవాలయం తర్వాత జాతర తర్వాత రెండవ అతిపెద్ద జాతర అయినటువంటి శ్రీ లింగమంతుల స్వామి పెద్దగట్టు దేవాలయం జాతర. ఈ జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజు నుంచి ప్రారంభమై 5 రోజుల పాటు ఆదివారం రాత్రి, ఈ నెల 16 నుంచి 20 ఆదివారం రాత్రి, మళ్ళీ 20 బెస్ట్ గురువారం సాయంత్రం వరకు ఈ జాతర ముగింపు జరుగుతుంది. దీనికి మొట్టమొదట దిష్టి పూజ 15 రోజుల ముందు దిష్టి పూజ కార్యక్రమం అనేది ఉంటుంది. ఈ నెల 2వ తారీఖు నాడు దిష్టి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. దాంతో చీకటైపాలెం నుంచి దేవరపేటతో వచ్చి ఇక్కడ కేసారం గ్రామం నుంచి ఇక్కడికి మళ్ళీ అదే రోజు నైటు ఇక్కడికి దేవరపేట వచ్చి దిష్టి పూజ కార్యక్రమం ముగించిన తర్వాత మళ్ళీ రేపు 16వ తారీఖు నాడు రాత్రి కేసారం నుంచి మళ్ళీ అదే దేవరపేట మన పెద్దగట్టు జాతరకు వస్తారు. మా రాత్రి 12 గంటలకు అప్పటి నుంచి జాతర ప్రారంభం అవుతుంది. దాన్ని పురస్కరించుకొని భక్తులు రాష్ట్రం, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు వేరే 4 జిల్లాల నుంచి కూడా, 4 రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు, దాదాపు 25 నుంచి 30 లక్షల మంది ప్రజలు ఈ జాతరని దర్శించుకొని, స్వామివారిని దర్శించుకొని వారి యొక్క మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది. ఈ జాతర శ్రీ లింగమంతుల స్వామితో పాటు సౌళమ్మ, ఎలమంచమ్మ, ఆకుమంచమ్మ, ఇతర వాళ్ళు భార్యలు, కొంతమంది అక్క చెల్లెళ్ళతో పాటు ఈ జాతర పవిత్రమైన ఈ లింగమంతుల స్వామి జాతరకు యాదవులతో పాటు అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని వర్గాల ప్రజలు, అనేక మంది భక్తులు ఆ స్వామివారిని దర్శించుకొని వారి మొక్కులు తీర్చుకోవడం, తీర్చుకొని వారి యొక్క స్వామివారి కృపకు పాత్రలు అవుతుంటారు. కాబట్టి జాతర ఇప్పుడు గతంలో 2 సంవత్సరాలకు ఒకసారి వారం రోజులే జరిగేది. ఇప్పుడు భక్తులు ఏంటంటే విపరీతంగా వచ్చుకుంటూ ప్రతిరోజు కూడా ఆ స్వామివారికి మొక్కులు తీసుకోవడం జరుగుతుంది. 3వ సంవత్సరం పొడుగుతా కూడా మొక్కులు తీసుకోవడం దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి ఈ జాతర ప్రత్యేకంగా జరుగుతుంది. ప్రజలు వస్తున్నారు. రాను ఇంకా కూడా జాతర గురించి అభివృద్ధి కార్యక్రమాల విషయానికి వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 5 కోట్ల రూపాయలు ఈ జాతర నిర్వహణ కోసం ఇవ్వడం జరిగింది. దానికి జిల్లా కలెక్టర్ గారు, జిల్లా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, జిల్లా ఇన్ఛార్జి మాజీ మంత్రి వారి రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు వీళ్ళందరూ పర్యవేక్షణ చేస్తూ ఈ జాతరని అన్ని విధాలుగా విజయవంతం చేయాలనే సంకల్పంతో అన్ని శాఖల అధికారులు కూడా పెద్ద ఎత్తున నిన్న మీటింగు కలెక్టర్ గారు నిర్వహించడం, అని ఎవరి బాధ్యతలు వారి ఒప్పజెప్పడం, ఎండోమెంట్ తరపున మేము కూడా పైన గుట్ట మీద భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా పెద్ద ఎత్తున మంచినీటి వసతి అయితేనేమి, ఇక్కడ శానిటేషన్ కానీ ఇతరత్ర విషయంలో కానీ ఏ విషయంలో అయినా పూర్తిగా లైటింగు అన్నీ కూడా మేము వాళ్ళ దగ్గరుండి ఈ పర్యవేక్షించుకుంటూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా ఏర్పాట్లు చేస్తాం. అట్లాగే ఆర్టీసీ వాళ్ళు, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా మొత్తం కూడా వారి బాధ్యతలు నిర్వర్తిస్తూ ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి ఇది కాకుండా ఆడవాళ్ళకు చైన్ షాటింగ్ కానీ ఇతరత్ర ఎలాంటి ఇది కాకుండా వారి యొక్క బాధ్యతలను వాళ్ళని ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఈ పోలీసు వారు కూడా యంత్రాంగం కూడా నిబద్ధతతోటి మఫ్టీలో కానీ దాదాపు 2000 మంది పోలీసు వాళ్ళు, డిఎస్పీలు, ఎస్సీఐలు, ఎస్ఐలు, పోలీసు యంత్రాంగం కూడా, సి టీమ్స్ మొత్తం కూడా పెద్ద ఎత్తున పోలీసు వారు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 2000 మందితోటి బందోబస్తు చేయటం, ఇవన్నీ కూడా జాతర ఏర్పాట్లకు ముఖ్యంగా చేయడం జరిగింది. సార్, ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ ఒకటి, తాగునీరు సమస్య అనేది ఎక్కువగా ప్రజలు ఇబ్బందికరంగా ఉందని ఆరోపిస్తున్నారు. ఈసారి ఎలా ఉండబోతుంది అసలు? మిషన్ భగీరథ ద్వారా మంచినీటి, ఇక్కడ మిషన్ భగీరథ ద్వారా పెద్ద ట్యాంకు, ఓవర్ హెడ్ ట్యాంక్ ఉన్నది ఇమాంపేట దగ్గర. దాని నుంచి 24 అవర్స్ ఎలాంటి మనకు
5 HP మోటార్ రెగ్యులర్గా పోస్తుంది. ఈ ట్యాంకు నింపుతుంది. మాది కూడా దాదాపు ఇది 1,00,000 లీటర్ల ట్యాంక్. అది 1,00,000 లీటర్ల ట్యాంకు. దానికి మొత్తం కూడా దానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా గుట్ట చుట్టూ కాకుండా చుట్టుపక్కల కూడా చెరువు వాటర్ కూడా కడుక్కునేటందుకు వాషింగ్ కూడా చెరువు వాటర్ కూడా ఉపయోగించేటందుకు కొత్త పైప్ లైన్ కూడా వేయడం జరిగింది. మంచినీటి వసతి గురించి ఎలాంటి మాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎన్ని లక్షల మంది వచ్చినా మంచినీటి వసతి విషయంలో మేము చాలా తగు జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది. సార్, ఇది ముఖ్యంగా జాతీయ రహదారి 65వ నెంబర్పై ఆనుకొని ఉంది. ఇటు హైదరాబాద్ నుండి విజయవాడకి, విజయవాడ నుంచి హైదరాబాద్ మార్గాన్ని ఎటు డైవర్ట్ చేశారు? అది గత చాలా సంవత్సరాల నుంచి కూడా కోదాడ నుంచి వయా ఖమ్మం ఇట్లా వయా మిర్యాలగూడ నుంచి డైవర్ట్ చేస్తారు. అక్కడ నార్కట్పల్లి నుంచి మళ్ళీ మిర్యాలగూడ పోయి అట్లా నేషనల్ హైవే నుంచి విజయవాడ నుంచి వెహికల్స్ కానీ అట్లా. కానీ ఇప్పుడు ఈ మధ్యన టేకుమట్ల నుంచి కూడా వేరే రహదారి వచ్చింది. టేకుమెట్లతో పాటు నాకరికల్ నుంచి కూడా ఒక రహదారి అటు మైబాద్ ఆ రూట్కు ఒకటి పోయింది తుంగతుర్తి ద్వారా. ట్రాఫిక్ విషయంలో ఎలాంటి ఇబ్బంది జరగదు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగదు. ట్రాఫిక్ విషయంలో కూడా పార్కింగ్ ప్లేసులు కూడా నాలుగు పార్కింగ్ ప్లేసులు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ వచ్చిన భక్తులకు ఎక్కడికక్కడ పార్కింగ్ వసతి, ఇక్కడికి వచ్చేటందుకు రవాణా వసతి అన్ని రకాలుగా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. మేము అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, మేము ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో అన్ని కూడా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా చివరిగా ఇక్కడికి వచ్చే భక్తులకు కానీ, ఇక్కడికి వచ్చే ఇతర రాష్ట్రాల నుంచే భక్తులకు కానీ మీరు ఏం చెప్పబోతున్నారు? వచ్చి స్వామివారిని మీరు వచ్చే భక్తులకు మీకు ఎలాంటి అసౌకర్యం జరగదు. మీరు వచ్చి స్వామివారి భక్తులను ముక్కును తీర్చుకొని మీ ఇళ్లలోకి పోయి గమ్యస్థానానికి సుఖంగా చేరుకోవాలని చెప్పి భక్తులందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Trip to this place, it's really fantastic. It's something new, a good experience. I heard about this. I came all the way from Mumbai to see this. There's my friend out here who brought me here. So I think it's going to be a good experience. I mean, I've seen a lot of variety. It's a mix of religion plus the jatra, and I seen a giant wheel and some nice fun for kids and family. It's a good outing. Thank you. నా పేరు మధు అండి. మాది పెదనెంల గ్రామం, నూతనకల్ మండలం, జిల్లా సూర్యాపేట. గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు పనులు ఏర్పాట్లు చక్కగా చేసినారు. ఆలయ కమిటీ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ట్రస్ట్ వాళ్ళు కానీ, ఇక్కడ ఏర్పాట్లు కానీ, సకల సౌకర్యాలు కానీ మంచిగా ఏర్పాటు చేసినారు. అన్ని వసతులకు ఎలాంటి ఇబ్బందులు లేవు. పోలీస్ శాఖ కానీ, రెవెన్యూ శాఖ కానీ ఇక్కడ అన్ని సవలతులు మంచిగా చేశారు. డ్రింకింగ్ వాటర్ కానీ, మరుగుదొడ్లు కానీ, ఇంకా చాలా రకాలు అన్ని ఏ ఇబ్బంది జరగకుండా లైటింగ్స్ కానీ, డ్రైనేజ్ కానీ అన్నీ చాలా చక్కగా చేసినారు. ఈసారి చాలా మంచిగా అనిపిస్తుంది. ఎంత పబ్లిక్ వచ్చినా కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అవకతవకలు జరగకుండా మంచిగా పనులు చేసినారు. ఈసారి చాలా మంచిగా జరుగుతుంది. ఈ సక్సెస్ గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా బాగుంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. 5 కోట్లు కేటాయించింది కదా, 5 కోట్లు వినియోగించారు. 5 కోట్లు వినియోగించారు అని ఏర్పాట్లు కానీ ఎక్కడెక్కడికి కానీ ఏర్పాట్లు మంచిగా చేశారు. ఖర్చు గిట్లా చాలా ఖర్చు చేశారు. అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ ఎటైనా డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ, స్నానం చేద్దానికి డంపింగ్స్ కానీ, వాటర్ షెడ్ కానీ అన్ని లైటింగ్స్తో సహా అన్ని ఖర్చు చేశారండి. ప్రతి ఫండ్ యూజ్ చేశారు. చాలా చక్కగా చేశారు. గుడి లోపల కానీ, దర్శనానికి కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చక్కగా అమర్చి. ఎన్ని లక్షల మంది వస్తారు? మేము ఏటా ఒక 5-6 లక్షల మంది వస్తారు ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం ఇంకొక 2 లక్షల మంది ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే అప్పుడు కోవిడ్ టైంలో కొంత బ్రేక్ అయి ఉండే పబ్లిక్ కానీ ఏదైనా. దాని తర్వాత ఇప్పుడు అంతా ఫ్రీ అయింది కాబట్టి గతంతో పోలిస్తే ఒక 2 లక్షల మంది ఎక్కువనే వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆలయ చైర్మన్ పొలవైన నర్సయ్య చెప్తున్న ప్రకారం గత ప్రభుత్వం కంటే ఈసారి ఇంకా అంగరంగ వైభవంగా ఇటు పారిశుద్ధ్యం కానీ, డ్రైనేజ్ కానీ, త్రాగునీరు కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా భక్తులకి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. అదేవిధంగా ఇది జాతీయ రహదారి ఏదైతే 65వ నెంబర్పై ఉన్నటువంటి దురాజ్పల్లి దగ్గరలో ఉంది కాబట్టి ఇటు విజయవాడ నుంచి వచ్చేటప్పుడు నార్కట్పల్లి వయా అటు నల్గొండ వైపు, ఇటు విజయవాడ నుంచి వచ్చేటప్పుడు కోదాడ, హుజూర్ నగర్ నుంచి మళ్లించడం చెప్తున్నారు. భక్తులను ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకిట వాళ్ళ కోరిక మేరకు కోరుకొని క్షేమంగా ఇంటికి చేరాలని న్యూస్ 18 ఛానల్ ద్వారా తెలియజేశారు.